హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి అత్యాస. అత్యాసకు పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో పడతాం మనము. అత్యాసకి వెళ్ళి మనం ఏం కోల్పోతాము. ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అనే సామెతలాగా నిజంగా మనము ఒక్కోసారి మనకు ఉచితంగా దొరుకుతుందని చాలామంది అత్యాసలకు వెళ్తూ ఉంటారండి. కానీ అలా వచ్చింది ఎప్పటికీ కూడా నిలవదండి. అది ఒంటికి కూడా పట్టదు. కాబట్టి ఏదైనా సరే కష్టపడి సంపాదించిందే చాలా తృప్తినిస్తుందని నా యొక్క భావన అండి. ఇక్కడ ఒక సింహం కూడా ఈ విధంగానే అత్యాశకెళ్ళి మోసపోతుందండి. ఇది అందరూ విన్న స్టోరీనే. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏందంటే వీటి ద్వారా కూడా మనము ఇలా ఆలోచిస్తే ఇలా ఆలోచించకూడదు కదా! ఇలా అని మనము ఒక్కోసారి మనకి అనిపిస్తుంది. అంటే అత్యాశకి వెళ్ళొద్దు అనే ఆలోచన మనకైతే తప్పకుండా వస్తుందండి. కాబట్టి స్టోరీ బాగుంటుంది. స్టోరీ చిన్నదైనా పాత స్టోరీ అయినా కూడా ఇందులో ఉన్న నీతి అనేది మనము అది పాటించాలండి. ఇక్కడ ప్రతి ఒక్క స్టోరీలో కూడా ప్రతి ఒక్కటి కూడా నీతి అనేది ఉంటుంది. కానీ ఆ నీతి ఏందంటే మనము పాటించేలా చేసుకోవాలండి. అది పాటిస్తే అప్పుడు మన జీవితం అనేది ఎలాంటి ఇబ్బందులకు లోనవ్వకుండా ఉంటుందండి. ఒక కుందేలు అడవిలో ఆహారం కోసము వెతుకుతూ ఉండేదండి. అట్లా వెతుక్కుంటూ ఎత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక గుహ కనిపిస్తుందండి. ఆ గుహలో సింహం ఉన్న సంగతి కుందేలుకి తెలియదండి. అది ఆ గుహలో నాకు ఆహారం దొరుకుతుందో ఏమోనని కుందేలు గుహలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయేసరికి అక్కడ సింహము గాండ్రిస్తుందండి. గాండ్రించేసరికి సింహానికి దొరికిపోయేసరికి సింహము కుందేలుని పట్టేసుకునేసరికి ఆ కుందేలు కొంచెం కూడా భయపడకుండా సింహంతోటి ఈ విధంగా అంటుంది, మృగరాజా, నేను చాలా చిన్నదాన్ని, నీకు ఏ పక్కకు కూడా నేను సరిపోను. కాబట్టి ఇక్కడే పక్కన ఆ రాయి వెనకాల జింక మేస్తూ ఉన్నది, నేను ఇందాకనే చూశాను. కాబట్టి నీకైతే అది మంచిగా 2 రోజులు ఆహారానికి వస్తుంది. నేను చాలా చిన్నదాన్ని, నన్ను తిన్నా నీకేం రాదు. మరి నన్ను వదిలేస్తే నీకు మంచి జింక దొరుకుద్ది అని అంటుంది. అనేసరికి సింహము నిజంగానే అని జింకను పట్టుకుందామని కుందేలుని వదిలేసి జింక కోసం వెళ్తుంది. జింక కోసం వెళ్ళంగానే నిజంగానే అక్కడ రాయి వెనకాల జింక మేస్తూ ఉండేసరికి వెనక నుంచి వెళుతుంది కాబట్టి జింక అంత అబ్జర్వ్ చేయదు. కాబట్టి వెనక నుండి వెళ్ళి జింకని పట్టేసేసరికి ఆ జింక, అబ్బా దీనికి బలైపోయాను రా అనుకుంటూ ఏం చేయాలని స్మార్ట్గా ఆలోచించి జింక సింహంతో ఈ విధంగా అంటుందండి, మృగరాజా, నేను మా అంటే ఒక 2 రోజులు 3 రోజులు నీకు ఆహారం అయిపోతాను, ఆహారంగా ఉంటాను. కానీ నీకు నాకంటే ఎక్కువగా బలిసింది బాగా పుష్టిగా ఉన్న గాడిద అవతల మేస్తుంది. అదైతే నీకు 2 వారాలు వస్తుంది. నీకు అది బాగా పుష్టిగా బలంగా ఉంటుంది. నువ్వైతే ఇక ఎండొచ్చినా వానొచ్చినా గుహల్లోనే ఉండి తినొచ్చు. నేను మా అంటే 2 రోజులే నీకు ఆహారాన్ని అవుతాను. 2 రోజులు తింటావు నన్ను, అంతకంటే ఎక్కువ తినలేవు కదా. అదే గాడిద అయితే నీకు వారం రోజులు 2 వారాల రోజులు నీకు మాంసం ఉంటుంది. మంచిగా కూర్చొని తినొచ్చు. ఏటకి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు నీకు అని మంచిగా ఊరించేసరికి సింహానికి నిజంగానే నోరూరుతుంది. నిజమే కదా, ఇదైతే ఒక 2 రోజులు అవుతుంది, అదైతే మంచి కూర్చొని తినొచ్చు హాయిగా, ఎటు పోకుండా కదలకుండా అని ఆశకు పోయి జింకను వదిలేసేసరికి ఆ గాడిద కోసము సింహం పోసేసరికి అక్కడ గాడిద ఉండదు. అమ్మ, ఇది నాకు అబద్ధం చెప్పింది, దీన్ని ఎట్లయినా మళ్ళీ పోయి దీన్ని పట్టుకొని తినేయాలి అని అక్కడి నుంచి సింహం మళ్ళీ వెనక్కి వచ్చేసరికి జింక ఎందుకు ఉంటుంది అక్కడ, జింక పారిపోతుంది కదా. ఇక అది మోసపోయానని సింహానికి అర్థమయ్యి అయ్యో నేను అత్యాశకు పోయాను, పోయి కుందేలుని జింకని రెండింటిని పోగొట్టుకున్నాను అని బాధపడుతుంటుంది. అంటే ఇక్కడ మనకి దొరికిన దాంట్లోనే తృప్తి పడాలి, అంతేలే. కానీ దీనికంటే ఇంకొకటి అని పోతే ఇది కూడా దొరకదు.
కాబట్టి ఆశకు అనేది పోవద్దు. మనకి ఏం దొరికింది దాన్ని తృప్తిగా మనము స్వీకరిస్తే దాంతో మనం తృప్తిగా ఉంటామండి.